ప్రజలందరికీ నమస్కారం. నా పేరు మంత్రి కుమారస్వామి. మా నాన్న పేరు మంత్రి రామాంజనేయులు. నేను అనంతపురం జిల్లా రాజీవ్ కాలనీ నందు నివాసం ఉంటున్నాను. నేను పుట్టినప్పటి నుంచి అనంతపురం జిల్లానే. నా బంధుమిత్రులు, నా అన్నదమ్ములు వీళ్ళందరి ప్రోత్సాహంతో రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఎందుకంటే మా అన్నదమ్ములు, మా బంధుమిత్రులు అందరూ అన్నమాట ఏమంటే, అనంతపురంకి ఎంత ఎమ్మెల్యే ఎవరు గెలిచినా కానీ మనకి మాట వినరు, వాళ్ళ మాట చేయరు, వాళ్ళు మనకి అందుబాటులో ఉండరు. నువ్వైతే మనకు అందుబాటులో ఉంటావు. నువ్వు మాకు బంధువు, అన్న, తమ్ముడు, స్నేహితుడివి ఇవన్నీ. కాబట్టి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తిని మనం గెలిపించుకుంటే మాకు బాగుంటుంది అన్న నిగంతో నీకు చెప్తున్నాము అన్నారు. అందుకు నేను వాళ్ళ పూర్తి ప్రోత్సాహంతో రేపు నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. మా అన్న ఆల్ ఇండియా PHPS వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకుల మాధవన్న గారి పూర్తి ప్రోత్సాహంతో నేను రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. నాకు రాజీవ్ కాలనీ నందు ఓటు బ్యాంక్ ఉంది. అనంతపూర్లో ఫ్రెండ్ సర్కిల్ ఉంది. చాలా వరకు ఓటు బ్యాంక్ ఉంది. నాకు అఖండ మెజారిటీతో గెలుపొందామని నాకు పూర్తి నమ్మకంతో నేను రేపు నామినేషన్ దాఖలు చేస్తున్నాను. అఖండ మెజారిటీతో గెలుస్తాను, నేను గెలిచేది నేనే అని పూర్తి నమ్మకంతో రేపు నేను నామినేషన్ వేస్తున్నాను. మీరందరూ నాకు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.